నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా నటించినటువంటి మూవీ పుష్ప 1. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరం చూసాం. మరి ఈ మూవీతో రష్మికకి ఒక విధంగా పాన్ ఇండియా క్రష్ అనే లెవెల్లో కూడా ఆమెకు వచ్చినటువంటి గుర్తింపు కూడా మనం చూసాము. అంచనాలకు మించి వసూళ్లు కూడా జరిగిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇక తాజాగా పుష్ప 2 మీద చాలా మంది అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందే దీనికి రావాల్సినంత బజ్ కూడా వచ్చిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి చూసుకుంటే కూడా ఈ మూవీ మీద చాలా బజ్ క్రియేట్ అయింది. ఎందుకంటే పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయిందో, సుకుమార్ పుష్ప 2 సక్సెస్ చేయడం కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. యాక్చువల్గా ఈ మూవీ ఎప్పుడో రావాల్సింది పోస్ట్పోన్ అవుతూ మొత్తానికైతే డిసెంబర్ 5న వరల్డ్ వైజ్గా ఈ మూవీ అయితే రాబోతుంది. మరి ఈ మూవీ మీద ఇప్పుడు ప్రేక్షకులు కానీ, లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, లేకపోతే రష్మిక ఫ్యాన్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా హోప్స్తోనే ఉన్నారు. మరి ఈ మూవీకి రిలీజ్ అవ్వకముందే వసూలు పరంగా కూడా చూసుకుంటే మాత్రానికి భారీ కలెక్షన్సే జరిగాయన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ఒక ఐటెం సాంగ్ అయితే రిలీజ్ అయింది. అది కూడా శ్రీలీల ఇందులో ఒక ఐటెం సాంగ్కి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు పుష్ప 2లో. అది కూడా కిస్కి సంబంధించినటువంటి సాంగ్ ఏదైతే ఉందో అది నిన్న చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో పుష్ప ఫైర్ ఈవెంట్ అంటూ ఒక ఈవెంట్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో మరి అటు తమిళ్లో కానీ, తెలుగులో కానీ, కన్నడలో కానీ, హిందీలో కానీ, ఇలా ప్రతి ఒక్క భాషలో కూడా ఈ సాంగ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. పార్ట్ 1లో చూసుకున్నట్టయితే సమంత ఒక ఐటెం సాంగ్ని చేయడం జరిగింది. ఊ అంటావా మామ. ఈ సాంగ్ కూడా అంచనాలకు మించి, అండ్ మోరోవర్ ఏంటంటే ఇటు అల్లు అర్జున్కి ఎంత క్రేజ్ ఉందో, హీరోయిన్గా సమంత కూడా అంతే క్రేజ్ ఉంది. అలాంటి ఒక అగ్రనటి ఒక ఐటెం సాంగ్లో, అది కూడా పుష్ప 1లో చేయడంతో ఆ మూవీకి కావాల్సినంత బజ్ అసలు అది ఇంకా మాటల్లో చెప్పలేము. సో అండ్ ఆ సాంగ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసుకున్నట్టయితే పాన్ ఇండియా లెవెల్లో కూడా చాలా మంచి, అంటే అన్ని భాషల్లో కూడా ఆ సాంగ్కి అంత మంచి బజ్ క్రియేట్ అయింది అండ్ అంత బాగా పెర్ఫార్మెన్స్ రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా పుష్ప 2లో శ్రీలీల ఐటెం సాంగ్ చేస్తున్నారు. సో ఈ అంశం గత కొద్ది రోజుల క్రితమే బయటకైతే రావడం జరిగింది. కానీ అఫీషియల్గా మాత్రం ఎప్పుడూ ఈ విషయాన్ని ఎవరు కూడా, మూవీ టీం కానీ ఎవరు కూడా దీన్ని అనౌన్స్ చేయలేదు. మొత్తానికైతే సాంగ్ అయితే బయటికి రావడం జరిగింది. ఇక శ్రీలీల డాన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆమె అందంతో, ఆమె అభినయంతో, ఆమె డాన్స్తో కుర్రకారందరికీ ఈ సాంగ్తో ఒక రకమైనటువంటి మత్తెక్కించిందని చెప్పొచ్చు. ఇక అల్లు అర్జున్ డాన్సు, శ్రీలీల డాన్స్, వీళ్ళిద్దరి కాంబోలో ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది, అసలు ఇంకా థియేటర్లో చూడడానికి ప్రేక్షకులంతా కూడా ఈగర్లీ వెయిటింగ్. సో మొత్తానికైతే ఈ సినిమా ఎన్నో అడ్డంకులు దాటుకొని డిసెంబర్ 5న మనందరి ముందుకు రాబోతుంది. సో మరి కావాల్సినంత బజ్ అంతా ముందే వచ్చింది. ప్రస్తుతానికి ఈ అంశంతో పాటు ఏదైతే ఐటమ్ సాంగ్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, దీంతో పాటు ఇప్పుడు పుష్ప 2 మరొక రికార్డ్ని బ్రేక్ చేసిందంటూ మరో అంశం కూడా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుంది. అది చూసుకున్నట్టయితే అమెరికాలో డిసెంబర్ 4నే ప్రీమియర్ షో వేయబోతున్నారు. సో దానికి సంబంధించి ఇప్పటికే 50,000 టికెట్లు అమ్ముడు పోయినట్టయితే ఒక అంశం అయితే మూవీ టీమ్ మేకర్స్ అంతా కూడా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో మరి ఒక విధంగా చెప్పాలంటే మూవీ టీం దీన్ని అఫీషియల్గా చాలా ప్రౌడ్గా సోషల్ మీడియాలో వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా ప్రీమియర్ షోలో, అంటే అమెరికా లాంటి దేశాల్లో ఇప్పటి వరకు కూడా ప్రీమియర్ షోలో ఎక్కడా కూడా ఈ లెవెల్లో టికెట్లు అయితే అమ్ముడుపోయిన సందర్భాలు మనం ఎక్కడా చూడలేదు. మరి ప్రస్తుతానికి 50,000 టికెట్లు అంటే ఇట్స్ నాట్ చిన్న నెంబర్ అయితే కాదు, చాలా లార్జ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మాత్రానికి నిజంగా అల్లు అర్జున్కి వచ్చినటువంటి అవార్డు ఏదైతే ఉందో, మరి మరోసారి కూడా అవార్డుని తనకు కైవసం చేసుకుంటారు అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా, చాలా హుందాగా కనిపిస్తూ ఉన్నారు. చూద్దాం మరి పుష్ప 1లో సమంత తన ఐటెం సాంగ్తోని ప్రేక్షకుల్ని ఏ విధంగా మెస్మరైజ్ చేశారో, ఇప్పుడు పుష్ప 2లో కూడా శ్రీలీల అదే రేతులో మెస్మరైజ్ చేస్తారా లేదా, అసలు ఆమె డ్యాన్స్ ఎలా ఉండబోతుంది. అండ్ ఈ సాంగ్ చూసుకున్నట్టయితే అక్కడ మనం చూసాం, మంగళం సీన్ పార్టీ అంటే ఖచ్చితంగా ఒక స్పెషాలిటీ ఉంటుంది అన్న వేలో అక్కడ సాంగ్ స్టార్ట్ అయితే, ఇక్కడ చూసుకుంటే మరి గెస్ట్లు అందరూ వచ్చారు, మరి ఇంకా దించేసాయి అన్న వేలో ఒక చిన్న ఆడియో క్లిప్ వస్తుంది. దాని తర్వాత ఈ సాంగ్ అయితే వచ్చింది. కాబట్టి నిజంగా ఒక విధంగా చూసుకుంటే అల్లు అర్జున్ మళ్ళీ ఏదో ఒక పార్టీకి సంబంధించిన అంశంలో ఈ సాంగ్ని యాడ్ చేసినట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక పుష్ప 2 విషయంలో మాత్రానికి సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ మూవీని కాస్త లేట్ అయినా పర్లేదు కానీ ప్రేక్షకుల ముందుకు మాత్రం కాస్త జాగ్రత్తగా తీసుకొని అన్ని విధాలుగా ఓకే పర్ఫెక్ట్ అనుకున్న టైంలో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక పుష్ప 1లో ఉన్నటువంటి ఊ అంటావా సాంగ్ పాడింది మాత్రానికి ఐ థింక్ మంగ్లీ వాళ్ళ సిస్టరు ఆవిడ పాడడం జరిగింది.
ఆ పాటని. ఇప్పుడు 'పుష్ప 2లో మాత్రానికి శ్రీలీల పెర్ఫార్మన్స్ చేసినటువంటి ఈ పాటను మాత్రం సుబ్లాషిని అని ఒక సింగర్ పాడడం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ దీనికి మ్యూజిక్ అంటే సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక దేవి యొక్క సంగీతం గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఆయనకంటే ఒక బెంచ్ మార్క్ క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ఇక అల్లు కాంబినేషన్‌లో, సుకుమార్ కాంబినేషన్‌లో, దేవి కాంబోలో వచ్చినటువంటి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే కూడా, ఇంకా 'ఆర్య' ఇలాంటి మూవీస్ చూసుకుంటే కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైమ్ వీరు ముగ్గురి కాంబోలో మరోసారి ఈ సంగీతానికి సంబంధించిన అంశం వస్తుంది కాబట్టి ఆబ్వియస్‌లీ ఇది కూడా బ్లాక్ బస్టర్ అంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో మరో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ.